నమస్తే అండి. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో, ఈరోజైతే నా షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తాను. నేను, మా అమ్మాయి కూడా కలిపి నార్సింగ్ స్టోర్‌కెళ్ళామండి మా ఇంటి దగ్గర. సో, టీనేజర్స్‌తో ఎళ్తే మదర్స్‌కి జరిగే ఎక్స్‌పీరియన్స్ ఇది. నాకైతే లిటరల్లీ 'ఎఫ్2' మూవీలో వెంకటేష్ గారితో పక్కన ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉంటారు గదండీ! "నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యావు గదా వెంకీ నేనెందుకు పక్కన" అని సేమ్ అదే పరిస్థితి అయింది. ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ తీపిచ్చిందంటే బేసిక్‌గా మా మేనల్లుడిది పంచెల ఫంక్షన్ ఉందండి. అప్‌కమింగ్ డేస్‌లో. సో, తొందరలో. సరే నాకు కొత్త లెహెంగా కావాలి మమ్మీ నేనే ఓన్‌గా డిజైన్ జేసుకుంటాను అంటే తీసుకెళ్ళాను. సరే నాకొకటి నచ్చితే దానికొకటి నచ్చుతుంది. మళ్ళీ అన్నిటికి ఓవరాల్‌గా అమ్మ నీకు నచ్చిందా? నువ్వు నీకు కంప్లీట్ నువ్వు సాటిస్ఫై అయితేనే కొనుక్కుంటాను అని ఒక డైలాగ్ వదిలిద్ది. నాకేమో అది ఏరుకునే కలర్స్ కానీ, ఆ డిజైన్స్ కానీ లోపల మనసులో అస్సలు నో నో అనిపిస్తుంది. చెప్తే ఎక్కడ ఫీల్ అయిద్దో అని నేను. సో, ఇద్దరం అలా ముసుగులో గుద్దులాట అన్నమాట. సరే అటు పట్టు టైప్స్ చూపిస్తుంటే ఛీ! ఇది ఓల్డ్ స్కూల్. నేను ఇంత పెద్ద పెద్ద బోర్డర్స్ వేయను అనిందండి. సరే ఫైన్ నాన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! నాకిది బా నచ్చినియి అలా లతలొచ్చి. అది నచ్చలేదు. మళ్ళీ పట్టు డిజైన్స్ వైపెళ్ళింది. సో, మనసండి అస్సలు నిలకడగా లేదు. అంటే అందరూ ఇలాగే ఉంటారా? నా కూతురే ఇలా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. సరే అటెళ్ళింది, ఇటెళ్ళింది మళ్ళా ఏసుకుంది. పర్పుల్ కలర్ చూసాం కదండీ ఇందాక మళ్ళీ ఎందుకో దానికి నచ్చలేదు. నా చిన్నప్పుడు నా ఓణీలకి పర్పుల్ కలరే వేసావు నువ్వు. నేను మళ్ళా రిపీట్ చేయను అనిందండి. సో, ఇలా కలర్స్ ఉండకూడదు, డిజైన్స్ ఉండకూడదు సిమిలర్‌గా. సరే ఎలాగోలా కన్విన్స్ చేసి మొత్తానికి సరే పోనీ నాన్న ఇది చూడమ్మా, ఇది నాకు నచ్చింది అని చాలా కష్టపడి ఒప్పించి దాన్ని ఒక ఓణి కూడా సెలెక్ట్ చేసి దాని చేత్తోటే చూపిచ్చానండి. చూడమ్మా బంగారం బావుంటుంది. ఫాంటా కలర్ ఇది. నువ్వెప్పుడు వేయలేదు. బేసిక్‌గా రెడ్ అండ్ క్రీమ్స్ అట్లా అయితే వేసిందండి. ఇదెందుకో నాకు డిఫరెంట్‌గా చిన్న పిల్లలు కదా! అందరిలాగా ఎందుకు లైక్ కొంతమంది 25, 30 ఇయర్స్ వచ్చిన వాళ్ళు వేసే టైప్ ఎందుకు తినింకా స్టిల్ లెస్ దెన్ 20 టీన్స్‌లో ఉంది కదా! అని ఇలా నచ్చింది నాకు. సో, ఈ డిజైన్స్ ఇవన్నీ. ఇంకా ఈయన పాపం రెగ్యులర్‌గా నేనెప్పుడెళ్ళినా చూపిస్తారండి. ఈ పర్సన్ వెరీ ఎలా అంటే చాలా డెడికేటెడ్ స్టాఫ్ అండి. లైక్ మా ఏరియాలో ఉన్న నార్సింగ్ నేను రెగ్యులర్‌గా వెళ్తాను గాబట్టి, నాకు నచ్చే విషయం ఫస్ట్ విత్ బిగ్ స్మైల్ రిసీవ్ చేసుకుంటారు. మనకి నచ్చే విధంగా చూపిస్తారు. మనం వద్దండి బాబు ఇంక ఆపండి అనే వరకు చూపిస్తారు. సో, ఇది నాకు నచ్చిన థీమ్ అండి. ఓవరాల్‌గా ఇలా సెట్ చేసి మరీ చూపిచ్చాను నా కూతురికి. నచ్చలేదు. నాకు నచ్చలేదంది. ఇంక నాకు విసుగొచ్చి వదిలేసానండి. మరి పై ఫ్లోర్‌కెళ్ళింది ఏదో ఏరుకుంది. నాకైతే చూపిచ్చలేదు. నాకు నచ్చిందని చూసారా తని బాడీ లాంగ్వేజ్. ఫైనల్‌గా ఇంటికెళ్ళిపోయాం.